చెప్పినాక రాజేశమ్మ ప్రార్థన చేయిపోయేసరికి అమ్మాయి రాధిక చెప్పినాక ఎన్నో మాట చెప్పినాక పిల్లలు చెబుతారు 7 మాటలు అన్నాక పిల్లోడు అన్నాడు, ప్రార్థించినప్పుడు దేవుడు మొర ఆలకిస్తాడు అన్న మాట నాలోకి వచ్చి అది నెప్పిపోయింది. ఆ చిన్న పిల్లోడు, నేను పెద్ద మనిషిని అడిగాను, చేయలేదు. చిన్న పిల్లోడు, యేసయ్యా మా మాట విన్నప్పుడు ఏదైనా కూడా నువ్వు వాళ్ళకిచ్చి చేస్తావు, తగ్గిస్తావు అన్న మాట పిల్లోడు అన్న ఆధారంలో ఉన్నాను కాబట్టి, ఆ ప్రార్థన రంది మీద ఉన్నాను కాబట్టి నా బాధ తగ్గడానికి ఇక ఆ పిల్లోడు అన్న మాట నా పక్కలోకి వచ్చి తగ్గినట్టుగా పోయినట్టుగా నిజమే ప్రభా అని ప్రార్థన వాళ్ళకి ఇచ్చాడు దేవుడు అని నేను అట్ట తగ్గిపోయిన మళ్ళీ వచ్చింది. ఇదేంది ఏమన్నా పక్కల నొప్పి నిమ్ముబొమ్మేం చేరింది, అయినా యాంకి గారి కాడికి వెళ్దామని వెళ్ళాం. మళ్ళీ నమ్మకం లేక వెళ్తే ఆయన అన్నాడు, అమ్మ 7 వాళ్ళ పట్టిందిలే గుర్తులాగా వారం దాకా తగ్గదు, ఈ బిడలు వేసుకొని ఉండమ్మా అన్నాడు. నడువులో నొప్పిపోతుంది, మళ్ళీ నడువులు నొప్పి పక్క నొప్పి 2 తట్టుకోలేకపోతున్నా. దేవుడు మరి నేను ఏ బిళ్ళలు వేసుకోలేదు, ఆయన కాడికి వెళ్ళాను, 2 బిళ్ళలు ఇచ్చి ఇంజక్షన్ చేశాడు, అయినా నాకు తగ్గల. 4 రోజులు పండగ పనులు ఏం పనులు చేయకుండా ప్రార్థన చేసుకుంటూ పడుకున్నాను, తగ్గిపోయింది. మొన్న పొలం వెళ్ళినా కూడా నాకు ఈరోచనాలు అయినాయి. 4 ఈరోచనాలు అయినా నాకు హుషారుగా శక్తిగా బలంగానే ఉంది. ఆయన అమ్మాయికి బాగాలేదు అంటున్నారు, అయినా నాకు బాగానే ఉంది, వెళ్తాను, నేను బాగానే చేస్తున్నా. దేవుడా నాకు బాగాపై నేను పని చేయాలయ్యా అని నమ్మకంగా ఉండాలి కదా, దొంగ పని చేయకూడదు కదా నాయన అని పీకుతానే దేవుడు మరి ఆ రోజు కూడా ఇంటికి వచ్చి నాకు ఏ బాధ లేకుండా చేశాడు. ఆరోగ్యం ఇచ్చిన దేవుడికి నాకు వందనాలు, కోట్లది కొలది వేలది కొలది వందనాలు, స్తోత్రాలు. ఇదే నా చిన్న సాక్షి. ఇంకెవరైనా చెప్తారా? ఎవరు సాక్ష్యం చెప్పేవాళ్ళు లేనట్లయితే ఈరోజు ఒక వాక్య భాగంలోకి మనం ప్రవేశిద్దాం. ఈరోజు మనకి పరిశుద్ధ గ్రంథం నుండి దేవుడు మనకి ఇచ్చినటువంటి వాక్యాన్ని గమనించినట్లయితే మనకి చిన్న ప్రవక్తలుగా చెప్పబడేటువంటి యోనా గారు అందించినటువంటి ఈ యొక్క గ్రంథాన్ని మనం 3వ అధ్యాయంలో 4 నుంచి 6 వచనాలు చదువుకుందాం. యోనా ప్రవక్త రాసినటువంటి గ్రంథం 3వ అధ్యాయం 4 నుంచి 6 వచనాలు ఒకళ్ళ ముందుకు వచ్చి చదవవలసిందిగా మనం చేస్తున్నాం. నాలుగు, 5, 6 వచనాలు. 4వ వచనం ప్రారంభం. యోహాను సువార్త 3వ అధ్యాయము 4వ వచనం 5, 6, 7. యోనా గ్రంథం 3వ అధ్యాయం 4, 5, 6 వచనాలు. 763వ పేజీ. అక్కడ ఉందమ్మా, అవతల వైపు. అందుకు యెహోవా కాదమ్మా, అంతేగా. అందుకు యెహోవా అనేది 4వ అధ్యాయం 3వ అధ్యాయం 7 పైన అది. యోనా ఆ పట్టణములో ఒక దిన ప్రయాణ దూరమం సంచరించుచు ఒక 40 దినములకు నినివే పట్టణము నాశనమగునని ప్రకటన చేయగా, నినివే పట్టణము వారు దేవుని యందు విశ్వాసముంచి ఉపవాస దినము చాటించి గనులేమి అల్పులేమి అందరూ గొప్పవారు గోనెపట్ట పట్టుకొనిరి. ఆ సంగతి నినివే రాజునకు వినబడినప్పుడు అతడును తన సింహాసనం మీద నుండి దిగి
తన రాజవస్త్రములు తీసివేసి గోనెపట్ట కట్టుకొని బూడిదలో కూర్చుండెను. చాలమ్మా. చదివి వినిపించిన సహోదరికి సంఘపక్షాన వందనాలు తెలియజేస్తూ ప్రార్థన చేసుకుందాం. మహోన్నతుడా, ఈ మధ్యాహ్న కాల సమయంలో మీ పాద సన్నిధిలో నిలబడడానికి మీరు ఇచ్చినటువంటి ఉచిత కృపను బట్టి వందనాలు. అలాగే నాయన, చదవబడినటువంటి వాక్యాన్ని మీరు క్షుణ్ణంగా మాకు బోధించమని మిమ్మల్ని ప్రాధేయపై అడుగుతూ ఉన్నాం. మా జ్ఞానము నాయన ఏపాటిది? మీ జ్ఞానంతో ఈ యొక్క వర్తమానాన్ని మాకు బోధించినట్లయితే అది మా హృదయాల్లోనూ మా మనసుల్లోనూ శాశ్వతంగా నిలబడి ఉంటుంది. కాబట్టి నా నోటిని మీరు బోరగా వాడుకొని మీ సిలువ చాటు నన్ను మరుగుపరుచుకొని మీరే ఈ యొక్క వాక్యాన్ని బోధించమని, ఈ సువార్తను మేమందరం స్వీకరించలాగానే దీవించమని ప్రభు పేరిట వేడుకుంటూ ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమెన్. ప్రియ సహోదరి సహోదరులారా, చదవబడిన వాక్యాన్ని కనుక మనం ఒకసారి మళ్ళీ గమనించినట్లయితే, ఇది మనం ప్రతి వారం ప్రతి సందర్భంలోనూ ఒక టైటిల్ పెట్టుకుంటాం. ఈరోజు గమనించినట్లయితే ఆ టైటిల్ని దేవుని యందు విశ్వాసం. దేవుని యందు విశ్వాసంతో చేసే పని ఏ విధంగా ఉంటుంది, ఆ విశ్వాసానికి తగిన ప్రతిఫలం ఏ విధంగా ఉంటుందో మనం ఇక అది కొలమానం లేనిది. కాబట్టి కొన్ని విషయాలు మనకి ఇవ్వబడిన సమయంలో కొన్ని విషయాలు తెలుసుకునే దానికి మనం ప్రయత్నం చేద్దాం. ఇక్కడ కనుక గమనించినట్లయితే ఈ యోనా గారు రాసినటువంటి వర్తమానాన్ని మనం చూద్దాం. యోనా ఆ పట్టణంలో ఒక దిన ప్రయాణమంత దూరము సంచరించుచు ఇక 40 దినములకు నినేవే పట్టణము నాశనమగునని ప్రకటన చేయగా, నినేవే పట్టణపు వారు దేవుని యందు విశ్వాసముంచి ఉపవాస దినము చాటించి ఘనులేమి అల్పులేమి అందరూ గోనె పట్టలు కట్టుకొనిరి. ఆ సంగతి నినేవే రాజునకు వినబడినప్పుడు అతడును తన సింహాసనం మీద నుండి దిగి తన రాజవస్త్రమును తీసివేసి గోనె పట్ట కట్టుకొని బూడిదలో కూర్చుండెను. చూడండి, ఇది దేవుని యందు విశ్వాసంతో చేసిన పని కదా. దేవుని యొక్క సేవకుడు ఒక మాట చెప్పాడు. దేవుడు చెప్పలా, దేవుని సేవకుడు నాకు దేవుడు మీ దగ్గర పోయి ఈ మాట చెప్పమన్నాడు అని చెప్పాడు. ఏమని చెప్పాడు? ఈ నినేవే పట్టణాన్ని దేవుడు 40 దినాల తర్వాత నాశనం చేస్తాడు, ఈ మాట నన్ను మీకు చెప్పమన్నాడు అని ఒక రోజులో, అది యాక్చువల్గా 3 దినాలు నడవగలిగినంతటి పెద్ద పట్టణం. ఆ పట్టణంలో నడిచి ఒక సమాచారాన్ని ఇవ్వాలంటే 3 దినాలు పడుతుంది. అలాంటిది ఈయన ఒక దినం నడిచాడు. అక్కడికి ఆయనకు ఓపిక అయిపోయింది. ఎందుకంటే ప్రయాణం చేసి చేప నోట్లో ఉండి దేవుని చేత తిట్టులు తిని ఇవన్నీ అయిపోయినాయి కదా. అంటే ఒక విధంగా చెప్పాలంటే ఒక అసంతృప్తితో పోయి నాకు పెట్టాడేంది ఈ పని మనం కూడా అంటాం కదా. ఇంట్లో ఏదైనా పని చెబితే వాడు చిన్నోడు ఉన్నాడు ఆడికి చెప్పొచ్చు కానీ నాకే చెబుతున్నారు అంటాం కదా. అలాగే ఇక్కడ యోనా గారు కూడా దేవుడు చెప్పినప్పుడు మొదట వేరే దారికి పోవాలని చూశాడు. రెండోసారి ఏడవ చోట దిగుదాంలే అన్నట్టు బయలుదేరాడు. అయితే దేవుడు తీసుకొచ్చి అక్కడ చెప్పినప్పుడు ఆయన తన కర్తవ్యంగా ఒక మాట చెప్తున్నాడు. ఏమనంటే, ఒక దినం ప్రయాణం అంత దూరం సంచరించు, ఇక 40 దినములకు నినివే పట్టణము నాశనమగునని ప్రకటన చేశాడు. ఇది దేవుని మాట, యోనా మాట కాదు. దేవుని మాట అక్కడ ప్రకటన చేసినప్పుడు అక్కడ వచ్చిన స్పందన మనకి చాలా ఇంపార్టెంట్. నినివే పట్టణపు వారు దేవుని యందు విశ్వాసముంచి ఉపవాస దినము చాటించి ఘనులేమి అల్పులేమి అందరూ గోనె పట్టలు కట్టుకొనిరి. దేవుని మాట మీద విశ్వాసం చూడండి ఎంత గొప్పదో. ఆయన ఒక మాట అంటే వెనక్కి తీయడు.
అది జరిగి తీరుతుంది. అలాంటిది తన సేవకుని పంపించి మనకి ఈ మాట చెప్పాడంటే దేవుడు మన మీద ఎంతో కోపంగా ఉన్నాడు. ఆ కోపం తగ్గాలంటే ఏం చేయాలి? ఆయనకు తగిన విధంగా మనం ప్రవర్తించాలి. ఆయనకు అనుకూలమైన బిడ్డలుగా మనం ఉండాలి అని అంటే ఏం చేయాలని ఒక నిర్ణయం తీసుకున్నారు. ఉపవాస దినాన్ని ప్రకటించారు. ఉపవాస దినాన్ని ప్రకటించడమే కాకుండా వాళ్ళు బూడిద పూసుకొని గోనె పట్ట కట్టుకొని వారి యొక్క దేవుని సన్నిధిలో ప్రార్థించేవారిగా. అంటే బూడిద దేనికి నిదర్శనం? అంతా వదిలేసుకున్నాం. గోనె పట్టు ఎందుకు కట్టుకున్నాం? వచ్చేటప్పుడు దేంతో రాలేదు, వెళ్ళేటప్పుడు కూడా ఏది రాదు అనే దానికి నిదర్శనంగా తాను అంటే మేము ఇంత చిన్నవారిమి, అతి స్వల్పమైన వాళ్ళమని గుర్తించే విధంగా వాళ్ళు ఆ యొక్క గోనె పట్టలు కట్టుకొని బూడిద రాసుకొని ఉపవాసాన్ని పాటిస్తున్నారు. ఈ ఉపవాసం పాటిస్తున్నారు అనేది దేనికోసం చేశారు? దేవుని యందు విశ్వాసం వల్ల. ఆయన చెప్పిన మాటకు ఖచ్చితంగా ప్రతిఫలం ఉంటుంది. అది మంచి అయితే మంచి, చెడు అయితే చెడు. కాబట్టి దాన్ని మనం తట్టుకోవాలి, లేదా దానికి సరెండర్ అయి మనం జీవించాలంటే ఇది మంచి కార్యక్రమం అని వాళ్ళు తగ్గించుకొని ఉపవాస ప్రార్థనలో కూర్చున్నారు. అయితే ఈ విషయం రాజుగారికి తెలిసింది. రాజుగారికి యోనా గారు ప్రకటించలా. తను ఓపుకున్న కాడికి దేవుడు చెప్పాడు, నేను కాదన్నా అనకుండా ఊరి మీద ఒకరోజు తిరిగాడు, చెప్పాడు, వచ్చేసాడు. ఈ విషయం ఆ నోట రాజుగారికి తెలిసింది. ప్రజలైతే స్వచ్ఛందంగా వాళ్ళు నిర్ణయం తీసుకున్నారు ఉపవాస ప్రార్థనలో పాల్గొనడానికి. ఇప్పుడు రాజుగారికి తెలిసింది. రాజుగారు ఎవరిని ప్రశ్నించాల. లేకుంటే ఈ మాట చెప్పింది అంతవరకు నిజం, ఎవరు చెప్పారు మీకు? రాజు కదా, ఆయన ప్రతిదానికి అధిపతి కదా. అలాంటిది ప్రశ్నించాల. ఆయన రాజుగారు ప్రశ్నించకుండా ఏం చేశాడు? ఆ సంగతి నినవే రాజునకు వినబడినప్పుడు అతడును తన సింహాసనం మీద నుండి దిగి తన రాజవస్త్రములు తీసివేసి గోనెపట్ట కట్టుకొని బూడిదలో కూర్చుండెను. చూడండి, ఇక్కడ దేవుని యొక్క మాటకు, ఆ మాట మీద ఉంచిన విశ్వాసము కలిగిన ప్రతిదీ ఇంకా కిందకు పోతే చాలా విషయాలు ఉంటాయి. మనుషులే కాదు, రాజుగారే కాదు, ధనవంతులే కాదు, పశువులు, వాళ్ళు మేపుకునే గొర్రెలు, పశువులతో సహా ఏది కూడా గడ్డి మేయలేదు, నీళ్లు తాగలేదు. అంటే ప్రతి జీవి ఉపవాసం ఉంది. ఎందుకొరకు? దేవుని మాట అంటే ఒక విశ్వాసం. దేవుడంటే విశ్వాసం, ఆయన మాట మీద నమ్మకం. ఆ నమ్మకంతో చేసిన పనే ఈ యొక్క సర్వాన్ని మేము త్యజించాం, ఉపవాసం ఉన్నాం. ఈ ఉపవాసానికి తగిన ప్రతిఫలం తర్వాత దేవుడు వాళ్ళకి ఇచ్చినట్టుగా మనం చూస్తాం. అయితే ఈ విశ్వాసాన్ని మత్తయి సువార్తలో కూడా ఒక విషయాన్ని గమనిద్దాం. మత్తయి సువార్త 15వ అధ్యాయం 28వ వచనంలో, అందుకు యేసు, అమ్మా, నీ విశ్వాసము గొప్పది, నువ్వు కోరినట్టే నీకు అవునుగాక అని ఆమెతో చెప్పాను. ఆ గడియలోనే ఆమె కుమార్తె స్వస్థత నొందెను. ఇక్కడ ఒక తల్లి ప్రార్థన చేస్తుంది. యేసు ప్రభువారు ఆ దారినే వెళ్తున్నాడు. అప్పుడేం జరిగింది? తన బిడ్డ చనిపోయింది. ఆ తల్లి దేవుని ఎదుట, క్రీస్తు వారి ఎదుట సాగిలి పడుతుంది. ఆమెలో ఒక విశ్వాసం కలిగింది. ఏంటా విశ్వాసం? ప్రభువారు మాట చెబితే నా బిడ్డకు తిరిగి ప్రాణం వస్తుంది, నా బిడ్డ నాకు కలిగి ఉంటుంది. చూడండి, ఆయన చెప్పిన మాట చూడండి. అందుకు యేసు, అమ్మా, నీ విశ్వాసం గొప్పది. చూడండి, ఈ మధ్యాహ్న కాల సమయంలో
మనం కూడా తెలుసుకోవాల్సిన విషయం ఆయన యందు విశ్వాసం ఉంచటం. ఆ విశ్వాసం ప్రభువారు ఏం చెప్తున్నాడు, అది గొప్పదంట. విశ్వాసాన్ని మించినటువంటి మరొకటి లేదు. యేసుక్రీస్తు ప్రభువారే తన నోటి నుండి చెప్తున్నాడు, అమ్మా నువ్వేదైతే అడుగుతున్నావో విశ్వాసంతో అడుగుతున్నావు కాబట్టి నీ విశ్వాసం చాలా గొప్పది. దానికి ప్రతిఫలం ఏంటి, నీవు కోరినట్లే నీకు అవునుగాక. నీ మనసులో ఏం కోరుకున్నావు, నా దగ్గరకు వచ్చావు, విశ్వాసంతో వచ్చావు, నేనేదో నీకు ఇస్తానని. నీ మనసులో ఏదైతే కోరుకున్నావో విశ్వాసంతో అడిగావు కాబట్టి అది నీకు దొరుకుతుంది, అది నీకే. అప్పుడు ఏమైందంట, ఆమె కుమార్తె స్వస్థత నొందెను. విశ్వాసానికి ఫలితం. యోనా చెప్పినందువల్ల విశ్వాసించటం వల్ల ఏమైంది, 40 దినాల తర్వాత యోనానే అసూయపడతాడు. మనం అంత దూరం పోతే సమయం సరిపోదు. యోనా అసూయపడతాడు కదా. అప్పుడు ప్రభువారు అడుగుతాడు, ఏమయ్యా నీకు ఇంత బేర తెగ చచ్చిపోతేనే నువ్వు ఇంత బాధపడుతున్నావే, నా జనాన్ని అన్నాను అనుకో, వాళ్ళందరూ తీసివేస్తే, వాళ్ళందరూ మరణిస్తే నేను సంతోషిస్తానా, నా ప్రజలు నాకు కావాలి అని ఆయన ఆశీర్వదించి వారి యొక్క ప్రార్థనని ఆలకించాడు కాబట్టి అక్కడ వాళ్ళని రక్షించాడు. ఇక్కడ ఈ తల్లి బిడ్డ చనిపోతే ప్రభువారిని అడుగునప్పుడు ఏం చేస్తుంది, నీ విశ్వాసం చాలా గొప్పది. నీ విశ్వాసం వల్ల నీకు ఏది కావాలని కోరావో అది నీకు అనుగ్రహించబడుతుంది. మనకు కూడా అంతే, మనం కూడా అంతే. దేవుని మీద ఎంతగా విశ్వాసం ఉంచుతామో. ఇప్పుడు సాక్ష్యాల్లో చూసాం. సాక్ష్యాలంటే అర్థం ఏంటి, ఆయన మీద విశ్వాసం ఉంచి ఆయన ఎప్పుడైతే మనం అడిగామో అడిగిన దాన్ని ఆయన ఇప్పుడు ఈ తల్లికి చెప్పాడు కదా, అమ్మా నువ్వేదైతే అడిగావో అది నీకు అనుగ్రహించబడింది. ఎందుకంటే నీ విశ్వాసం చాలా గొప్పది. ఆ విశ్వాసమైన గొప్పదనంతోనే ప్రభువారు ఆ తల్లికి మనల్ని ఆశీర్వదించాడు. ఈ మధ్యాహ్న కాల సమయంలో మనల్ని కూడా అదేవిధంగా ఆశీర్వదించడానికి సిద్ధంగా ఉన్నాడు. అలాంటి ఆశీర్వాదాలు మరికొన్నిటిని కూడా మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అపోస్తల కార్యాల గ్రంథంలో 6వ అధ్యాయం 6-7 వచనాలు చూద్దాం. వారిని అపోస్తల ఎదుట నిలవబెట్టిరి. వీరు ప్రార్థన చేసి వారి మీద చేతులుంచిరి. దేవుని వాక్యము ప్రబలమై శిష్యుల సంఖ్య యెరూషలేములో బహుగా విస్తరించెను. మరియు యాజకుల్లో అనేకులు విశ్వాసమునకు లోబడిరి. యాజకులు అనగానే ఏంటి మనకి, ఏమా యాజకులు అంటే ఎవరు, దేవుని సన్నిధిలో ఎప్పుడూ ప్రార్థించేవాళ్ళు కదా. ఇక్కడ మరి యాజకులు దేవుని వాక్యానికి లోబట్టం ఏంది అంటే ఇప్పటిదాకా లేనట్టే కదా. ఇప్పటి వరకు యాజకుడుగా దేవాలయంలో దేవుని సన్నిధిలో పనిచేస్తున్నాడు. కానీ అర్థం ఏంటి, ఇప్పుడేమన్నాడు, ప్రార్థన చేసి వారి మీద చేతులుంచింది. దేవుని వాక్యము ప్రబలమై శిష్యుల సంఖ్య యెరూషలేములో బహుగా విస్తరించను. మరియు యాజకుల్లో అనేకులు విశ్వాసమునకు లోబడిరి. అప్పటి వరకు ఎక్కడున్నారు, ఆచారంలో ఉన్నారు. ఏమా అప్పటి వరకు ఎక్కడ ఉన్నారు, ఆచారంలో ఉన్నారు, ఆచరణలో లేరు. అయితే యోహాను పేతురు గారు ప్రార్థించి అక్కడ ఉన్న జనసమూహం మీద వారి చేతులుంచి దీవించినప్పుడు ఏం జరిగింది, ఈ అపోస్తలులు అయినటువంటి వారు దీవించటం ద్వారా యాజకులు కూడా ఆ స్వార్థను అంగీకరించి దేవునిని అంగీకరించ ద్వారా ఆ సువార్త మీద విశ్వాసం ఉంచటం ద్వారా వారు కూడా ఈ యొక్క దేవుని యొక్క విశ్వాసానికి లోబడినట్లుగా మనం చూస్తున్నాం. దేవుని యొక్క విశ్వాసానికి ఎప్పుడు లోబడ్డారు, అప్పటి వరకు ఆచారంతో ఉన్నవాళ్ళు పేతురు యోహాన్లు వారి యొక్క చేతులుంచి దీవించినప్పుడు అక్కడ అనేక మంది జనసమూహము స్వస్థతను పొందారు, ఆశీర్వదించబడ్డారు. వాళ్ళని చూసినప్పుడు ఈ యొక్క యాజకులకి ఒక విధంగా చెప్పాలంటే బుద్ధి వచ్చింది అనాలి కదా. వాళ్ళకి బుద్ధి వచ్చింది. దేవుని యొక్క స్పష్టత
అనుగ్రహం అక్కడ వాళ్ళకి కనిపించింది. దాంతో ఏం చేశారు? విశ్వాసంలోకి అడుగుపెట్టారు. ఆచారం నుంచి ఆచరణలోకి వచ్చారు. ఇప్పటి వరకు దేవుడు మాకు భుక్తి ఇవ్వడం కోసం ఉద్యోగం అంటే ఉద్యోగం కాదు, ఇది విశ్వాసంతో జరిగేది అని ఆనాటి నుంచి వాళ్ళు విశ్వాసంలోకి ప్రవేశించినట్టుగా చూస్తాం. ఇదే అపోస్తుల కార్యాల గ్రంథంలోనే మరొక మాట కూడా మనం గమనిద్దాం. 16వ అధ్యాయం 4-5 వచనాల్లో చూస్తే, వారు ఆయా పట్టణముల ద్వారా వెళుచు యెరూషలేములోనున్న అపోస్తలులను పెద్దలను నిర్ణయించిన విధులను గైకొనుటకు వాటిని వారికి అప్పగించరు. కనుక సంఘములు విశ్వాసమందు స్థిరపడి అనుదినము లెక్కకు విస్తరించుచుండెను. చూడండమ్మా, సేవకులు లేదా సువార్థికులు మార్గాన పోతూ ప్రతి చోట ఇప్పుడు మనం ఒకటి ఆలోచన చేయాలి. మన పూర్వీకులు వీధికి తిరిగి సువార్తను ఎందుకు ప్రకటించారు? మనం ప్రశ్నించుకోవాలి. ఏం ఆశ్రయాలు ఉన్నాయి, ఆలయాలు ఉన్నాయి, వాటిలో కూర్చొని ప్రార్థన చేసుకోవచ్చు కదా, సువార్తను ప్రకటించవచ్చు కదా. అట్లా కాకుండా ఇప్పుడు మరలా అదే కొనసాగుతుంది. కొన్ని ప్రాంతాలకి మైకులు తీసుకొని బండ్లు తీసుకొని వెళ్ళి సువార్తను ప్రకటిస్తున్నారు. కొన్ని గ్రామాల్లో అడ్డగిస్తున్నారు. అడ్డగిచ్చినా సరే మేము రోడ్డు మీదే ఉండి మా పని మేము చేస్తాం, దేవుడు మాకు ఇచ్చిన ఆజ్ఞ ఇది, వీధి సువార్తను ప్రకటించాలి అని చేస్తున్నారు. అయితే ఆ రోజుల్లో కూడా అపోస్తలులు ఏం చేశారు? ప్రభువారు ఏదైతే వాళ్ళకు బోధించాడో దాన్ని తీసుకొని వీధికి తిరిగారు. ఆ ప్రాంతం అంతా పర్యటించి సువార్తను ప్రకటించారు. దానిలో భాగంగానే వీళ్ళు సువార్తను ప్రకటిస్తూ అక్కడ తిరుగుతూ సంఘాలను కట్టినప్పుడు అక్కడ ఏమవుతుందంటే, కనుక సంఘములు విశ్వాసమందు స్థిరపడి అనుదినము లెక్కకు విస్తరించుచుండెను. సంఘాలు ఏమైనాయి? వీళ్ళ యొక్క వీధి సువార్త ద్వారా సంఘాలు స్థాపించబడ్డాయి. వీళ్ళు చెప్పుకుంటూ వెళ్ళారు. ఏ ఊరు కా ఊరు మనలాగానే ఏమయ్యారు? ఒక సమిష్టిగా నలుగురు కలిసి ఒక చోట కూర్చొని మనం ప్రార్థన చేసుకుందాం. దానికి ప్రతిఫలం ఏంటి? దేవుడు మనల్ని ఆశీర్వదిస్తాడు. ఆ విశ్వాసముతో మనం ఏం చేయాలి? ప్రార్థించాలి. ఆ ప్రార్థన ద్వారా ఏమయ్యారంట? ప్రతి ప్రాంతంలో కూడా సంఘం విస్తరించింది. ఎందుకు విస్తరించింది? చేసిన సువార్త ప్రకటన వలన వీళ్ళలో విశ్వాసం పెరిగింది. విశ్వసించారు. విశ్వాసం ద్వారా ఏమైంది? వాళ్ళు స్థిరపడ్డారు కాబట్టి ప్రతి ప్రాంతంలో కూడా సంఘం దినదినాభివృద్ధి చెందింది. అంటే దినదినాభివృద్ధి అంటే ఈరోజు 2-3 చేరతాం, ఇంకా రోజులు గడిచే కొంది ఇంకా ఇద్దరు చేరతారు. ఇదంతా కలిపితే ఏమవుతుంది? సమూహం అవుతుంది. అదే విషయాన్ని చెప్తున్నాడు. వాళ్ళు దారిని పోతా బీజాన్ని వేసిపోయారు. ఆ బీజం ఏం చేసింది? జనంలో విశ్వాసాన్ని పెంచింది. ఈ విశ్వాసం పెరగటం వల్ల ఏమైంది? ప్రతి దగ్గర కూడా సమూహంగా దేవుని యొక్క ఆశీర్వాదాలు పొందటానికై దేవుని మీద నమ్మకం ఉంచి విశ్వాసంతో సంఘాలు అభివృద్ధి చెందుతున్నాయి. అలా అభివృద్ధి చెందటం అనేది దేవునికి ఇష్టమైన పని. కాబట్టి మనం కూడా ఎక్కడైనా సరే ఏ అవకాశం దొరికినా వదలకుండా ఏం చేయాలమ్మా? సువార్తను ప్రకటించాలి. ఆ సువార్త ప్రకటించటం నీ ఒక్కళ్ళకి నేను చేశానులే, నాది అయిపోయిందిలే అని నువ్వు అనుకోవచ్చు, కానీ అది నీతో ఆగిపోదు. విన్నవాళ్ళు దాన్ని అట్లా వదిలిపెట్టరు. ఎందుకంటే దానిలో విశ్వాసభరితమైన ఒక అభివృద్ధి ఉంది. ఆ అభివృద్ధి ఏం చేస్తుంది? దినాభివృద్ధి చేస్తుంది. ప్రతిరోజు కొంతమందిని పెంచుతుంది. కాబట్టే ఈరోజు ప్రపంచంలో ఉన్న జనాభాలో 3/3 క్రైస్తవులు. యేసుక్రీస్తు ప్రభువారిని ప్రార్థించే వాళ్ళు ఉన్న జనాభాలో 3/3 ఉన్నారు.
పరోక్షంగానైనా మిగతా వంతు కూడా ప్రార్థన చేసేవాళ్ళే, అనే జనాంగంగా ఉన్నవారు కావచ్చు. అయితే ప్రభువారికి అది ఇష్టమైన పని. ఆ ఇష్టమైన పనిలో మనం కూడా పాల్గొనాలి అనేది ఆయన ఉద్దేశం అయి ఉంది. అయితే పౌలు గారు ఫిలిప్పీలకు రాసినప్పుడు తను ఒక విషయాన్ని అక్కడ మనకు జ్ఞాపకం చేసేదాన్ని కూడా చూద్దాం. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 1వ అధ్యాయం 25వ వచనం. మరియు ఇట్టి నమ్మకం కలిగి నేను మరలా మీతో కలిసి ఉండుట చేత నన్ను గూర్చి క్రీస్తు యేసునందు మీకు అతిశయము అధికమగునట్లు మీరు విశ్వాసమునందు అభివృద్ధియు ఆనందమును పొందు నిమిత్తము నేను జీవించి మీ అందరితో కూడా కలిసి ఉందనని నాకు తెలియను. పౌలు గారు సాక్ష్యం ఇస్తున్నాడు. నేను మీ అందరితో కలిసి ఉన్నా. ఇప్పుడు కూడా పౌలు గారు మనతో కలిసి ఉన్నాడు. అవునా? ఎలా మనతో కలిసి ఉన్నాడు? ఆయన మొదట విశ్వాసంలో జీవించాడు. ఏం చేశాడు? దారిని ఎక్కడ అవకాశం ఉంటే అక్కడ సంఘాలు స్థాపించాడు. ఆ సంఘాలన్నీ ఏమైనాయి? దినాభివృద్ధి చెందినాయి. ఆ అభివృద్ధి చెందటం వలన మీరు దేవునితో ఉన్నారు, మీతో కూడా నేనున్నా. చూడండి అక్కడ లాజిక్. నేను దేవుడిచ్చినటువంటి ఆజ్ఞ చొప్పున ఆయన్ని విశ్వసించటం ద్వారా నేనేం పని చేశాను? ఆయన చెప్పిన పని నేను చేసుకుంటూ పోయినందువల్ల ఏమైంది? మీ అందరికీ దేవుని యొక్క సువార్త అందించడం పడింది. ఎప్పుడైతే మీకు నేను సువార్తను అందించానో నేను ఎక్కడున్నాను? నేను మీలో ఉన్నా. ఆయన మీలో ఉన్నాడు. దాని ద్వారా మీ దగ్గరికి నేను రావటం ద్వారా నేను కూడా మీలో జీవించున్నాను. నేను చనిపోతే చనిపోయి ఉండొచ్చు, కానీ మీతో పాటు నేను జీవించి ఉన్నాను. అదే విషయాన్ని ఇక్కడ మన స్పష్టం చేస్తున్నాడు కదా. నేను మరలా మీతో కలిసి ఉండుట చేత నన్ను గూర్చి క్రీస్తు యేసునందు మీకున్న అతిశయము అధికమగునట్లు మీరు విశ్వాసమునందు అభివృద్ధియు ఆనందమును పొందు నిమిత్తము నేను జీవించి మీ అందరితో కూడా కలిసి ఉందునని నాకు తెలియను. మీరు ఆనందపడతారు, సంతోషంగా ఉంటారు. ఎందుకు? నేను మీతో కలిసి దేవుని యొక్క విశ్వాసాన్ని మీతో నేను పంచుకున్నాను. దానివల్ల మీరు విశ్వాసంలో జీవిస్తున్నారు. మీరు ఎప్పుడైతే జీవిస్తున్నారో నేను కూడా మీతో కలిసి ఉంటాను, ఎప్పటికీ మీతో ఉండేవాడిగా నేనున్నాను అని పౌలు గారు తెలియజేస్తున్నాడు. ఫిలిప్పీ సంఘాన్ని తెలియజేశాడంటే అది ఈ క్రైస్తవ ప్రపంచాన్ని అంతటికీ తెలియజేసినట్టు ఈ మధ్యాహ్న కాల సమయంలో మనకు కూడా తెలియజేస్తున్న ఈ విషయాన్ని అదే పౌలు గారు హెబ్రీలకు రాసిన పత్రికలో కూడా ఒక విశ్వాస విషయమై తెలియజేస్తున్న సందర్భాన్ని మనం జ్ఞాపకం చేసుకుందాం. 10వ అధ్యాయంలో 22వ వచనం. 10వ అధ్యాయం 22వ వచనంలో మనస్సాక్షికి కల్మషము తోచకుండానట్లు ప్రోక్షింపబడిన హృదయములో గలవారమును నిర్మలమైన ఉదకముతో స్నానం చేసి శరీరమును గలవారమునై ఉండి విశ్వాస విషయములో సంపూర్ణ నిశ్చయత కలిగి యథార్థమైన హృదయముతో మనము దేవుని సన్నిధానము చేరుదము. విశ్వాసముతో యథార్థ హృదయంతో కల్మషము లేని వారమై ఉదక స్నానము ద్వారా ఆయన ఇచ్చేటువంటి పవిత్రమైనటువంటి స్నానం ఏంటది? ఆయన ఇచ్చే పవిత్ర స్నానం ఏంటి? బాప్తిసం. ఆయన మనకి అందించినటువంటిది. ఆయన ప్రతిదీ ఉపమాన రీతిలో యోహాను ద్వారా తాను బాప్తిసం తీసుకొని ఇదే విధంగా ప్రతి ఒక్కళ్ళు నాలో ఉండాలి అంటే కొనసాగండి అని చెప్పి గుర్తు చేసి ఇప్పుడు పౌలు గారి ద్వారా కూడా గుర్తు చేయబడుతున్నాం. ఏమని? మనము బాప్తిసం పొంది నిర్మలమైన హృదయం కలిగి
యథార్థమైన హృదయంతోనూ సంపూర్ణ నిత్య